వెల్కమ్ టు టీవీ3 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుపతిలో ట్రాఫిక్ పోలీసుల వినూత్న ఆలోచనలకు ప్రజల హర్షం. ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదని మున్సిపల్ కార్యాలయం పైకెక్కి నిరసన తెలిపిన దివ్యాంగుడు. సింహాచలం వరలక్ష్మి నరసింహస్వామి వారి చంద్రోత్సవంలో అపశృతి. ఉగ్రవాదంపై పోరుపై కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ. ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వకుంటే ఎమ్మెల్యే ఇంటి ముందు చచ్చిపోతా అంటూ మహిళ ఆవేదన. ఇక వివరాల్లోకి వెళ్తే, స్థానిక 33వ డివిజన్ ముఖ్య నాయకులుగా బండి రాముల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పరశురాముడి జయంతి వేడుకలను ముఖ్య అతిథులుగా గౌరవ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, అధ్యక్షులు బొంతల రాజేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిసర డివిజన్ ముఖ్య నాయకులు ముస్తఫా, ప్రకాష్, ఉదయ్ రాజ్ మరియు ముఖ్య నేతలతో కలిసి ఎమ్మెల్యే పరశురాముడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆధ్వర్యంలో జిల్లా అధికార ప్రతినిధి ఆడిపు వెంకటేష్ అధ్యక్షన ఈరోజు ఏకశీల పార్క్ బాలసముద్రం వద్ద వరంగల్ జర్నలిస్టులు డబుల్ బెడ్రూమ్ కొరకై మహాధరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సమస్యల పోరాటానికి మన వరంగల్ కలెక్టరేట్లో మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ మహాధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు ఈ ధర్నాకు సంఘీభావం తెలుపడానికి వచ్చిన జర్నలిస్టు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా మన రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి 4 పిల్లర్స్ ఇచ్చింది. ఆ 4 పిల్లర్లో ఒక పిల్లర్ అయిన ఈ మీడియా రంగం చాలా కీలకమైనది. ఈ మీడియా రంగం ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానకర్తగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికీ అప్పుడు ప్రభుత్వానికి చేరవేస్తూ ప్రజల గొంతుగా ఉండే ఈ మీడియా రంగ పరిస్థితి ఈరోజు కరోనా వచ్చిన తర్వాత చాలా దయనీయ పరిస్థితి ఉంది. ఈరోజు యాజమాన్యాలు నష్టాలలో ఉండి వారు రిపోర్టర్లకు, జర్నలిస్టులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మన జర్నలిస్టు సోదరులు లేకుండా ఎక్కడ పడితే అక్కడ వార్తల కోసం పనిచేస్తున్నారు. ఎండనక వాననక చాలా బీద కుటుంబాలు ఎక్కడనో 1-2% జర్నలిస్టులు ఆర్థికంగా నిలదొక్కుంటారు. 98% జర్నలిస్టులు బిలో పవర్టీ లైన్ ఉండి జీతాలు లేకుండా ప్రజా సమస్యల పైన ఎండల వానలా కష్టపడుతున్నారు. అలాంటి జర్నలిస్టుల కోసం వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత అప్పటి మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ మనకు ఇక్కడ ఏప్రిల్ 12, 2021 సంవత్సరంలో దేశాయిపేట 3 ఎకరాలలో 2 ఎకరాలలో కేంద్ర బడ్జెట్ తోని డబుల్ బెడ్రూమ్ కట్టించడం కోసం శంకుస్థాపన చేసింది. ఆ శంకుస్థాపన రోజు మీడియాలో ఒక పండుగ, జర్నలిస్టులలో ఒక ముఖంలో ఒక పండుగ. ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య పిల్లలు ఈసారైనా మనకు ఒక వస్తుంది అని వాళ్ళ భార్య, నువ్వు జీతం లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్నావు, ప్రభుత్వం గుర్తించి మనకు ఇల్లు ఇస్తానని ఒక ఆశతోని 2021 ఏప్రిల్ 12 నుండి ఇప్పటి వరకు చూస్తుంది. అప్పుడు మన స్థానిక వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం నుంచి నన్నప్రేమ్ నరేందర్ దాన్ని కట్టేటప్పుడు 2 నెలలకోసారి ప్రకటించి ఒక పండుగ వాతావరణం జర్నలిస్టులు అందరికీ మళ్ళీ ఆశ. దానికి ఒక మీడియా ఒక 500 మందితో ప్రదర్శన మేము చేస్తాను, మీడియా మిత్రులకు ఇస్తున్నాం. అలాంటి వార్తలు చూసిన జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు వారి పిల్లలు ఆనందపడ్డారు, అదే మనకు వస్తానే ఈ పని అవుతుందని.
కానీ ఇదే నరేందర్ మళ్ళీ ఎన్నికల ముందు ఇస్తే అయిపోయేది. షార్ట్ లిస్ట్ అయింది, కలెక్టర్ దగ్గర ఉంది, అప్పటికి రెడీ అయి ఉన్నాయి. కానీ ఎన్నికలలో డబుల్ గేమ్ ఆడి నరేందర్ వాటినప్పుడు ఇవ్వకుండా మగ్గ పెట్టి పెండింగ్ పెట్టి ఎన్నికలు ఇవి ఇస్తే జర్నలిస్ట్ సోదరులు మళ్ళీ నాకు ఎన్నికలలో ఉంటారా ఉండదా అని ఒక ఆశతోని పెండింగ్ పెట్టుకొని మళ్ళీ నేనే కదా గెలిచేది, మాదే కదా ప్రభుత్వం, వచ్చిన తర్వాత చూస్తామని ఒక ఆశతోని పెండింగ్ పెట్టింది. ఆయన ఏం చేసిండు, మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది వాళ్ళు సరాయిస్తున్నా ఇంకొక హెచ్చరించుకుంటున్నాం. ఇది మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు, ఆరోగ్యం కాదు. మీరు ఏం చేస్తాను, ఆయన ఏలైపోయాడు, మాజీ ఎమ్మెల్యే ఏలైపోయాడు, మరి మీరేం గీస్తలేరు? ఇలాంటి బాధ్యత ఉంది కదా. పోతే లేసి అనేక ప్రారంభోత్సవాలు చేస్తూ ఉంటారు, అనేక మంది హామీలు ఇస్తూ ఉంటారు. నేను ఒక హామీనే ఇది. నేను శాసనసభ్యులు హైదరాబాద్ జర్నలిస్ట్ సోదరులకు ఆ రోజు 1600 ప్లాట్లు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1600 ప్లాట్లకు 1500 మందికి ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత ఏర్పాటు చేసిన దాన్ని మొత్తం కోర్టు బెంచ్ సుప్రీంకోర్టు ఆగిపోయింది. ఇక్కడ సమస్య లేదు, నాకు తెలుసు. గత జర్నలిస్టు లోవర్ మిడిల్ క్లాస్ జర్నలిస్ట్ నాకు తెలుసు. అదే ఉన్నత వర్గాల నుంచో లేకపోతే ఆర్థికంగా బలపడిచో అడుగుతలేరు వాళ్ళు. ఆదుకోవాల్సిన బాధ్యత ఉందనేటువంటిది ఒకసారి గుర్తు చేసుకోవడం కోసమే భారతీయ జనతా పార్టీ ఈరోజు కంపల్సరీ పరిస్థితుల్లో రాజకీయాల్లో ఇక్కడ మద్దతు తెలుస్తాం. ప్రతిసారిగా కూడా మన దగ్గర ఎక్కడ సమస్య అక్కడ పార్టీ రహితంగా మద్దతు తెలపాల్సిన బాధ్యత ఉంటుంది ఒక రాజకీయ పక్షంగా. నిన్నటికైనా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పాకిస్తాన్ రామగుండం ఏరియా 1 జిఎం కార్యాలయం విధులు నిర్వహిస్తున్న శ్రీ కేహెచ్ గుప్తా రామగుండం రీజియన్ సేఫ్టీ రీజియంగా విధులు నిర్వహిస్తున్న పదవి విరమణ పొందుతున్న సందర్భంగా వారికి రామగుండం ఏరియా జిఎం కార్యాలయం సమావేశ హాల్ నందు వారికి RG1 జిఎం శ్రీడి లలిత్ కుమార్, కార్పొరేట్ సేఫ్టీ జిఎం చింతల శ్రీనివాస్ పూలమాలలు మరియు శాలువలతో సన్మానించి వారికి జ్ఞాపికను అందజేసి వారు చేసిన పనులను కొనియాడారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడారు. మైండ్ వెళ్ళి విజిట్ చేద్దామని రాజకీయ టెక్నాలజీకి వెళ్ళినప్పుడు సార్ అక్కడ సార్ యొక్క స్పీడ్ ఎట్లయితే ఉందో అదే 2000 ఎట్లయితే ఉందో 2000 పనిచేస్తున్నారు. అంటే ఎంకరేజ్ చేయడం నెంబర్ 1 చాలా చేసేటువంటి వాతావరణం ఉంటుంది. అదే వెళ్ళిపోతే దగ్గర నుంచి అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ సార్ దగ్గర అట్లా ఉండదు. మన మూమెంట్స్ షేర్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎంకరేజ్ చేస్తారు. ఫస్ట్ ఇన్కల్కేట్ మనిషిలో ఉన్న డెవలప్మెంట్స్ అన్ని కూడా సార్ డ్రీమ్గా మూవ్ అవ్వచ్చు. సార్ గైడ్ చేస్తే కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడే కూడా కలిసి సార్ అక్కడ చెప్తామండి అన్ని మనం చేస్తున్నాం. సేఫ్టీ హెల్త్ కాన్షియస్నెస్ మనం తగ్గించుకుంటాం. ఏం చెప్పాలంటే 1 year లో మనం ఎంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ గురించి చెక్ చేసుకున్నాం చేద్దామన్నారు సార్. అంటే సార్ అంతా క్లీన్ అబ్జర్వేషన్ తోటి వచ్చినప్పుడు వేరే ఏరియాలో ఉన్నా కూడా మేము సార్ మనం ఫోన్ చేసి ఎట్లా కాసిన గైడ్ చేయడం. పర్టికులర్గా ఎన్ఆర్ఓసి మేనేజ్ చేసినప్పుడు వర్షాకాలం అయిపోయిన తర్వాత సబ్సిడీ పెంచడం దానికి అంతా మా వాళ్ళు టెన్షన్ పడి సార్కి ఇన్ఫర్మేషన్ ఇన్స్పెక్షన్కి అక్కడికి వచ్చినాక మమ్మల్ని చూసి అరే నువ్వు ఉన్నావు కాబట్టి స్టూడెంట్స్ అంటే ఏం కాదు ఇక్కడ అంత సబ్సిడీ సంతృప్తికరమైన కెరీర్కి రావడం, వారికి మేడం కానీ పిల్లలు కానీ అంతా సెటిల్ అవ్వడం అనేది లైఫ్లో ఏది సాధించవచ్చు అనేదానికి ఉదాహరణ మరొకసారి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సింగరేణి కాలనీస్ RG1 ఏరియా జిఎం ఆఫీస్ అందరి తరపు నుంచి మా అందరి నుంచి మీకు మేడంకి పిల్లలందరికీ బెస్ట్ విషెస్. మీరు మా మధులలో ఎప్పటికీ ఉంటారు. వన్స్ సింగరేణి అండ్ ఆల్వేస్ సింగరేణి. సో RG1 ఏరియా డోర్స్ ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఆల్వేస్ సార్ కూడా కరీంనగర్లోనే సెటిల్ కాబోతున్నారు. సో మరొకసారి సార్ సంతోషంగా హ్యాపీగా ఉంటారన్నదానిలో నాకు ఏమాత్రం సందేహం లేదు. పోస్ట్ రిటైర్మెంట్ జీవితాన్ని సో ఉండాలని నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే ఎట్లా ఉంటారు సార్ మేడం గారు అన్యోన్యమైన దాంపత్యంతో. మరొకసారి బెస్ట్ విషయం తీసుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉన్నది. ముఖ్యంగా ఇవాళ స్పెషాలిటీ ఏంటంటే అక్షయ తృతీయ. ఈరోజు ఏది అనుకున్నా కానీ అది 100 రెట్లు 1000 రెట్లు గుప్తా సార్ చాలా మంచి రోజు రిటైర్ అవుతున్నారు. బహుశా ఈ అవకాశం చాలా అరుదైన వ్యక్తులకు గుప్తాన్ని భావిస్తా ఉన్నాను. చాలా అరుదులో అంటే ముఖ్యంగా ఏంటంటే
42 సంవత్సరాల 3 నెలలు చాలా హైయెస్ట్ సర్వీస్. బహుశా నేను రిటైర్ 38 ఏళ్ళు చేయలేము బై వర్క్ ఆఫ్ డిగ్రీ అనేది. రియల్గా సార్ ఇంట్లో గెలిచారు, రచ్చ కూడా గెలిచాడు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు చాలా చక్కగా సెటిల్ అయ్యారు. ముఖ్యంగా ఏంటంటే మనం ఏ ఉద్యోగం చేయాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, ఎమ్మెల్యే అనుకోండి, ఎంపీ అనుకోండి, చీఫ్ మినిస్టర్ అనుకోండి, ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి, ఏ ఉద్యోగం చేసినా కానీ పిల్లల లైఫ్లో చాలా చక్కగా సెటిల్ అయినప్పుడే మన వ్యక్తిత్వానికి సార్థకత. రియల్గా చాలా సాధారణలో వెలుగుతులయ్యారు. ముఖ్యంగా మైనింగ్ ఇప్పుడు 90% ఓపెన్ క్యాస్ట్, 10% అండర్గ్రౌండ్ ఉత్పత్తి వస్తున్నది. సుమారు 15 నుంచి 20 సంవత్సరాల క్రితం మ్యాక్సిమం మనం అండర్గ్రౌండ్ మైన్స్ మీద ఆధారపడ్డాము. అప్పుడు హ్యాండ్ సెక్షన్, మిషన్ మైనింగ్లో హెచ్ఎస్ అనుకోండి, ఎల్హెచ్ఎల్ అనుకోండి, పీజీ అనుకోండి, లాంగ్ బాల్ అనుకోండి, తర్వాత వాట్ ఎవర్ క్యాపిటల్ ఇంటెన్సివ్ అండర్గ్రౌండ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అన్నిట్లలో పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి గుప్తా గారు. రియల్గా వాళ్ళ అవకాశం కూడా చాలా తక్కువ మందికి వస్తుంది. ఇంకోటి ఏంటంటే గుప్తా గారు నేను కలిసి జీడీకే మైనింగ్ క్లైమ్లో సుమారు 2.5 నుంచి 3 సంవత్సరాలు పనిచేశాను. నేనేమో సేఫ్టీ ఆఫీసర్గా, తన జనరల్ షిఫ్ట్ ఆఫీసర్గా ఉన్నాను. రియల్గా జీడీకే మైనింగ్ క్లైమ్ ఒకప్పుడు ఇప్పుడు కూడా వెరీ డిఫికల్ట్ జీఎంఐ కండిషన్లో పనిచేస్తున్నాం. ఆయన ముఖ్యంగా ఏంటంటే జనగాం విలేజ్, అట్లాగే జనగాం చెరువు కింద వర్కింగ్స్ ఉంటాయి. దాని స్టోయింగ్ కానీ దాన్ని రెగ్యులర్గా మెటిక్యులస్ ప్లానింగ్ చేస్తే కానీ ఆ మైన్లో మనం పొగ్గు తీయలేం. ఆ మైన్లో మేమిద్దరం కలిసి పనిచేసాం. ఇట్ ఈస్ అబౌట్ 2098, 99, 2000, 2001, 2002 ఆ టైంలో 2 to 3 years పనిచేసాం. రియల్గా అందరు మొత్తం మాట్లాడినట్టుగా సార్ మంచి హార్డ్ వర్కర్. టైం కా పాబద్ అంటారు చూడండి, కొంచెం టైం పక్కా పాల్గొనడం, వెరీ సిన్సియర్, హార్డ్ వర్కింగ్. ఏపీ మల్కాపురంలో 10 నెలలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి విడుదల చేయని ప్రభుత్వం, రోడ్డున పడుతున్న విద్యార్థుల పరీక్షలు కూడా అనుమతించని ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం. మల్కాపురంలో ఇందిరా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఫీజులు కట్టలేదని నేపంలో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ. దీంతో పరీక్ష రాయకపోయిన సుమారు 100 మందికి పైగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు వాళ్ళకి హాల్ టికెట్లు రావడం వలన మాకు ఫస్ట్ ఏం చెప్పారంటే జాయిన్ అయ్యేటప్పుడే యూనివర్సిటీ ఫీజు మీరు కట్టుకోవాలి, జేవిడి పడితే మాత్రం మీరు కట్టాలి, అంతే, అంతకు మించి మీరు ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, మీకు ఎటువంటి ప్రెజర్ పెట్టమని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమైనా ప్రెజర్ చేస్తున్నారంటే 1 lakh కడితే తప్ప మేము మీకు హాల్ టికెట్స్ ఇయ్యము అని చెప్పారు. సర్లే అని చెప్పి ఇస్తారేమో అని చెప్పి 10:30 వరకు వెయిట్ చేసాం. అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. సార్ వాళ్ళు అయితే అస్సలు రెస్పాండ్ కావట్లేదు. ఇప్పుడు మాకు 2 పరిష్కారాలు కావాలి. ఓటీ ఎగ్జామ్ ఉంది మాకు, ఇప్పుడు దానికి పాస్ చేపిస్తారా ఒకటి, లేదంటే మనం లోపలికి ఇన్వాల్వ్ చేపిస్తారా 2, అంతే సార్. మాకు సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు, ఇంకా మాకు సొల్యూషన్ కావాలి సార్. చదువుకుంది వేస్ట్, అబ్సెంట్ అయినట్టు ఫెయిల్. సార్ అమౌంట్ గవర్నమెంట్ అమౌంట్ పడి మేము కట్టుకోకుండా ఉంటే మా తప్పు ఉండేది సార్. దాని అమౌంట్ కట్టుకోకుండా మమ్మల్ని అడుగుతున్నారు, పేరెంట్స్ కి ప్రెజర్ పెడుతున్నారంటే మేమేం చేయలేము సార్ దానికి. మంగళవారం నాడు మౌలాలి డివిజన్లోని సాయినాథపురం సాయిబాబా గుడి దగ్గరలో గల మోడర్న్ ఆఫీసర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ హాల్లో పార్కులో ఏర్పాటు చేసిన సాలబంజిక శ్రీవాణి నిత్య నికేతన్ 7వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మరియు ప్రముఖ ఫిలిం యాక్టర్ కమెడియన్ రఘుబాబు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు తిలకించి వారిని అభినందించారు. అనంతరం వారికి బహుమతులు ప్రదానం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనపై అసహనం వ్యక్తం చేస్తూ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన తనయుడు అర్జున్ రెడ్డి ముందు వారి గోడును వెల్లబుచ్చుకున్నారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో తల్లికి వందనం, ఫ్రీ బస్సు పథకాలను అమలు చేయలేదని, గ్రామంలో 3 రోజులకు ఒకసారి తాగునీరు వస్తుందని రంగాపురం గ్రామం మహిళలు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేశారని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు అర్జున్ రెడ్డితో తమ ఆవేదన వెల్లబుచ్చుకున్నారు. డబ్బాలు కొట్టుకుంటున్నారు ప్రభుత్వం, మరి ఏమనుకుంటున్నారు? పిల్లలకి వేయాలి, పిల్లలకు అమ్మ కూడా వేయాలి. కనీసం అది వదిలేమ్మా, కనీసం పిల్లలకి బాగా స్కూల్లో మూడింతల్లో హామీలు ఇచ్చినారు కదా, మనం చేసిన దానికి ఎంతమంది ఫ్రీ బస్ జగనన్నే బాధ్యత. ఒకసారి టీడీపీ అధికారులు వచ్చినప్పుడు అప్పుడు మాకేమవుతుంది కట్టం చేసుకుంటాము, ఇంకొకరు పోతాము, కట్టం చేస్తాము, ఏమైనా కావాల మీద కాదు. ఎన్నికలప్పుడు టీడీపీ వాళ్ళు ఆ మహిళ తిరిగినారు కదా, ఇప్పుడు ఎక్కడ పోయినారు అంతా? రెడ్డి గారు బయటకు వచ్చే కదా మేము అనుకుంటే ఏడుండారు కూర్చుంటే కాదు, మళ్ళా మాట్లాడుతున్నారు. మేము ఎదుర్కొనేది పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డాక్టర్స్తో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గౌరవ ఎంఎస్ రాజ్ ఠాకూర్. నాకేం భయం లేదు, నా బట్టలు ఇప్పినా, నేను బురద తల్లినా, నన్ను వెనుకొట్టు కొట్టినా ఐఎమ్ రెడీ. కానీ నిజం చెప్పాల్సిన బాధ్యత ఎవరిదో ఒకటి ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇవాళ నన్ను కావచ్చు, లేకుంటే నిన్నటి వరకు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చంద్రని కావచ్చు, లేకుంటే బీజేపీ నాయకుని సంధ్యని కావచ్చు, లేకుంటే ఇంకెవరో XYZ మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఇంకేదో రాజకీయ పార్టీలో కావచ్చు, వారిని సైతం మాట్లాడినటువంటి వాళ్ళు ఉంటే ఉన్నటువంటి వ్యవస్థ కూడా ఉన్నది. నేను మీడియా వారిని కూడా గమనిస్తాను. నాకు తెలిసి గోదావరిలో ఉన్నటువంటి మీడియా మిత్రులు నాకు సుపరిచితులు, దగ్గర ఆత్మీయులు, బంధువులు, దగ్గరగా ఉన్నటువంటి మిత్రులు, చాలా సీనియర్స్. వాళ్ళు నిజమైన తెలుసు. ఇప్పుడు ఎవడెవడో కొత్తవాడు వస్తుంటా తెలియదు. ఒక ఆయన వచ్చి నేను నిన్న మొన్న ఎప్పుడు నేను మీడియా అన్నాడు, నేను 25 ఏళ్ళకి మీడియా రాజకీయం చేస్తున్నాను, నేను ఎప్పుడు చూడలే అన్నాడు. అని నా సొంతంగా పెట్టుకున్నాను సార్. ప్రభుత్వానికి సంబంధించిన డాక్టర్స్ కూడా ఇప్పటివరకు ఉండే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమావేశం పెట్టడానికి కారణం మీ ద్వారా రామగుండం, యావత్ రామగుండం ప్రజలకి బాధ్యత కలిగినటువంటి, సమాజంలో గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అత్యంతంగా గౌరవించుకోవాల్సినటువంటి వ్యవస్థ వైద్య వ్యవస్థ. వైద్యం చేసేటువంటి డాక్టర్ తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే మన జీవితాన్ని మళ్ళీ కాపాడేటువంటి ఒక శక్తివంతమైన కనబడని దేవుని రోజు మొక్కుతాం. కానీ ఆరోగ్యం పాడైనప్పుడు మన తల్లిదండ్రుల మాదిరిగా, మన ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుల మాదిరిగా వృత్తిని ఓపెన్గా మద్దతు పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇవాళ నాకు గుర్తున్నది, నాకు చాలా పాత మిత్రుడు, అందరికి మిత్రుడు గోదావరిలో మోహన్ రావు అని బీజేపీలో ఒక లీడర్ ఉండేవాడు. ఆ రోజుల్లో అప్పుడున్న డాక్టర్
ఆ రోజున్న పరిస్థితుల్లో గొడవలు అవుతాయని చెప్పో ఇంకేదైతే కొంచెం రిస్క్ తీసుకోకుండా ఉంటే ఆ వ్యక్తి ఈరోజు బ్రతికుండేవాడు. పూర్తిగా అవగాహన ఉండి మెడికేషన్ ఇచ్చే పరిస్థితులు ఉన్నా కూడా ఎవరైనా ఒక వ్యవస్థలో చేసేటప్పుడు డాక్టర్ అనేవాడు ఎవరిని చంపాలని చూడడు. వాడు నరరూప రాక్షసుడు కావచ్చు వ్యక్తిగతంగా, కానీ వీరు డాక్టర్ వృత్తిలో ఉన్నవారు వీలైతే ప్రాణం పొయ్యాలని చూస్తారు తప్ప ప్రాణం తీయాలని చూడరనే ఒక మైండ్ సెట్లో మనం అందరం ఉండాల్సిన అవసరం ఉంది. ఇలా డాక్టర్ అనేవాడు ప్రాణం పోస్తారు, ప్రాణాలు వారు ఒక పూర్తి సమయాన్ని వారి యొక్క ఎమర్జెన్సీ రాత్రనక పగలనక అర్ధరాత్రి ఏదైనా పేషెంట్కైనా కూడా కుటుంబాల్లో విశ్రాంతి లేకుండా పనిచేసేటువంటి ఒక వ్యవస్థ ఇలా మెడికల్ వ్యవస్థ. ఆ మెడికల్ వ్యవస్థలో కింద సర్వీస్ చేసే వాళ్ళ నర్సింగ్ సిస్టమ్ కానివ్వండి, మెడికల్ షాప్ సంబంధించిన అంశాలను పనిచేసే వాళ్ళు కానివ్వండి, మేల్ బాయ్స్ కానివ్వండి, అక్కడ ఉన్న వ్యవస్థలు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతోటి మనందరూ సేవ చేసేవారు. ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టకూడదు అనే ఒక అంశాన్ని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు అత్యాధునికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో ప్రతి హాస్పిటల్ కూడా కొన్ని వేల హాస్పిటల్స్ హైదరాబాద్లో నడుస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ సంబంధించిన అనేక వ్యవస్థలు ఉన్నాయి. నిమ్స్, గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఎంఎన్జే, రకరకాల పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉండగా కూడా కొన్ని వేల హాస్పిటల్ నడుస్తాయి. అదే మాదిరి కంపేర్ చేసుకుంటే కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టే వేల హాస్పిటల్ నడుస్తాం. మంచిర్యాల, ఈరోజు పెద్దపల్లి, ఇంకా అన్ని ప్రాంతాల్లో మంతనీలో కూడా ఉన్నాయి. ఒకప్పుడు రామగుండంలో మాత్రమే పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండేవి. గమనించాల్సిన అవసరం ఉంది మీడియా మిత్రులకు. ఈరోజు ఇక్కడ హాస్పిటల్స్ తగ్గడానికి కారణం ఏందని ఒక్కసారి ఆలోచన చేయాలి. డాక్టర్లు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో ఆలోచన చేయాల్సిన అవసరం మనకున్నది. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతంలో బాధ్యత కలిగినటువంటి 3 ఉగ్రవాదంపై పోరుపై కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ ఈరోజు సైనిక అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో తనకు సైన్యంపై పూర్తి నమ్మకం ఉందని, పహలుగా ఉగ్రవాదులకు ధీటైన జవాబు భారత సైన్యం ద్వారా ఇస్తామని, భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చు సంచలన ప్రకటనలు చేశారు. డేట్ ఫిక్స్ చేయండి అంటూ ఆయన సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు నగరంలోని కొండారెడ్డి రుజువు ఎదురుగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వెనుకాల ఉన్న పెద్ద పోస్ట్ ఆఫీసు శిథిలావస్థకు చేరినట్లు తెలుస్తోంది. అక్కడక్కడ కూలుతుంది. ముందు పోస్ట్ ఆఫీస్కి వచ్చే వినియోగదారులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పోస్ట్ ఆఫీస్ అధికారులు చర్యలు తీసుకొని మరమ్మతులు చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి మేము వెళ్ళాము. అక్కడ చూసినప్పుడు ప్రతి ఒక్క వినియోగదారునికి చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ లేక అడుగు పెట్టంగానే ఎక్కడ స్లాపులు పడి మా నెత్తులు పలిగిపోతాయనేటువంటి పరిస్థితి ఈరోజు పెద్ద పోస్ట్ ఆఫీస్లో కనపడతా ఉంది. కనుక అధికారులు, పోస్ట్ ఆఫీస్ అధికారులు నిమ్మకి నీరెట్టినట్టుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు తిరుగుతున్నటువంటి రద్దీగా ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ని బాగు చేయలేక వచ్చినటువంటి వనరులని వాళ్ళు మరి ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. కానీ మరి ఈ విధంగా పెచ్చులు పడిపోయే దాకా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని మట్టుబెట్టి వాళ్ళకి దెబ్బలు తలగేటట్టుగా వాళ్ళు చనిపోయే స్థితికి తీసుకొచ్చే దుస్థితిలో ఉందని చెప్పేసి ఈరోజు నేను కోరుకుంటా ఉన్నాను.
ఎందుకంటే పెద్ద పోస్ట్ ఆఫీసులో ప్రతి ఆఫీసరు ₹1,00,000 పైన 2 లక్షలకు పైన జీతాలు తీసుకుంటా ఉన్నారు. కానీ ఒక్క నిమిషము ప్రజాస్వామ్యం కోసం ఆలోచిస్తే వాళ్ళు ఆ ఖర్చు పెట్టడానికి పెద్ద విషయమేమి కాదు. కనుక తక్షణమే ఆ యొక్క రిపేర్లని మరమ్మతులను చేపట్టి వెంటనే ఆ కార్యక్రమాన్ని సర్దుబాటు చేసి వెంటనే ఆ యొక్క మరమ్మతులను చేపట్టి ఆ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టి మరమ్మతులను చేపట్టి విధి విధానాన్ని సమకూర్చుకొని వాళ్ళు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా పడిన పెచ్చులని పనిని పూర్తి చేసి ఆ యొక్క గౌండ వర్క్ కావచ్చు, ప్లంబింగ్ వర్క్ కావచ్చు, ఏదైనా ఉండని సమృద్ధిగా పోస్ట్ ఆఫీసుని నిలబెట్టగలిగితే ఈరోజు పోస్ట్ ఆఫీసులో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా సంరక్షణగా తిరుగులాడగలుగుతారు, సంరక్షణగా ఉండగలుగుతారు. కనుక పోస్ట్ ఆఫీస్ వారు బాధ్యతగా తీసుకునే అధికారులు ఆ కార్యక్రమాలు నెరవేర్చిందిగా కోరుకుంటున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ వెలుగు ఎంఆర్పిఎస్ అండ్ ప్రొడక్షన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ రామకృష్ణ మాదిగా. జై భీమ్, జై జై భీమ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.